గాంధీ జయంతి సందర్భంగా మనం ఏదైతే స్వదేశీయ ఉత్పత్తులు ఉన్నాయో వాటిని కొనుగోలు చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఏదైతే మన ప్రాంతంలో తయారవుతున్నటువంటి బట్టలు కావచ్చు, చీరలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే తినుబండారాలు ఉండొచ్చు, ఏదైనా కూడా ప్రతి వస్తువును కూడా మనం ఏంటంటే స్టాల్గా ఏర్పాటు చేసి అక్కడ అన్నింటిని కూడా కొనుగోలు చేసే విధంగా చేయమని చెప్పడం జరిగింది. ప్రతి ఇంట స్వదేశీ, ప్రతి ఊరు ప్రతి వ్యక్తి స్వదేశీ అన్నట్టుగా ఈరోజు మనం నిత్యం వాడే వస్తువుల్లో కూడా స్వదేశీ వస్తువులనే వాడకంలోకి తీసుకొచ్చి మన దేశ పురోగతిని పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రధానమంత్రి గారు ఈ ఆలోచన చేయడం జరిగింది. కాబట్టి మనందరం కూడా ఏదైతే రాజకీయ నాయకులు కావచ్చు, మన ఇంట్లో మనం పాటిస్తూ పక్కన ఉన్నటువంటి ప్రజలకి, దేశ ప్రజలకి, అదేవిధంగా మన పుర ప్రాంతంలో ప్రజలకి, మన పక్కింటి వాళ్ళకి అందరూ కూడా తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా ముందుగా ఏదైతే మనం సమాజానికి ఆదర్శపాలైనటువంటి రాజకీయ నాయకులు, అదేవిధంగా పెద్దలు ఎవరైతే ఉన్నారో మనందరం కూడా ముందు స్వదేశీ వస్తువులు వాడడం ప్రారంభించి తర్వాత అందరికి కూడా తెలియజేసి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి ఉద్దేశంతో చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడ మనం ఈ సంవత్సరం గాంధీ బొమ్మ సెంటర్లో చిన్న స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం నుంచి కూడా పెద్ద స్థాయిలో స్టాల్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఏదైతే మన నెల్లూరు ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే ప్రతి వస్తువును కూడా ఈ స్టాల్లో పెట్టి అది కొనుగోలు చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.